హాయ్, మీరు మీ ఇంటిని ఆఫీస్ని ఇప్పటికీ ఇంకా మాన్యువల్గానే వుడ్ వర్క్ చేయించుకుంటున్నారా? మాన్యువల్ వర్క్ వల్ల మనకి వర్క్ ప్రాపర్గా ఫినిషింగ్ లేకపోవడం, మ్యాన్ పవర్ మేనేజ్ చేయడంలో చాలా టఫ్గా మనం ఫీల్ అవడం, ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోవడం, ఈ 3 విషయాల్లో మనకి మాన్యువల్ వర్క్ కన్నా మోడ్యులర్ వర్క్ ది బెస్ట్. హలో, నేను ప్రభాకర్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ మెగా మోడ్యులర్స్. వీఆర్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ హైదరాబాద్. మెగా మోడ్యులర్స్ అనేది ఒక మోడ్యులర్ సొల్యూషన్ కంపెనీ. మాకు ఇంటీరియర్ ఫీల్డ్లో 9+ years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్తో మేము హైదరాబాద్లో బాచుపల్లి లొకేషన్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. Hi Andy, I am Lakshmi Prabhakar, Managing Director of Mega Modulars. At Mega Modulars, we are a team of 20. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ చాలా ఎక్స్పీరియన్స్. మా ప్రాసెస్ క్లయింట్ రిక్వైర్మెంట్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్స్ 3D డిజైనింగ్ అండ్ శాంపిల్స్ చూపించి వన్స్ ఇట్ ఫైనలైజ్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాం. మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ లామినేట్, acrylics and veneers from reputed brands available ఉన్నాయి. మెగా మోడ్యులర్స్ లో మనం టాప్ ప్రయారిటీ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కి ఇస్తాం. Let us introduce you to our processes. First, we clean the board and apply an adhesive to it to achieve the better lamination. Then, we put the board in the cold press machine for the best results as per their respective measurements, where each board is cut into precise pieces. Now we move to the automatic edge binder that binds all the edges of the furniture. This is done using PVC material, assuring a long life to our furniture. మా టీం ఈ ప్యానల్స్ అన్నిటినీ ఇండివిజువల్ గా ప్యాక్ చేసి క్లయింట్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తాము. అక్కడ సైట్ లో ప్రాపర్ గా అసెంబుల్ చేస్తాము అండ్ ఎవరీ హార్డ్వేర్ ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా అని కూడా చెక్ చేస్తాము. సైట్ లో 100% ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేసుకొని క్లయింట్ కి సైట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ని తీసుకుంటాం. ఈ లాస్ట్ 9 yearsలో 400+ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. మా మెయిన్ ఫోకస్ వచ్చి కస్టమర్ సాటిస్ఫాక్షన్.